ప్రియమైన ఓటర్లారా, ప్రజలారా, ప్రజలే ఓటర్లు, ఓటర్లే ప్రజలు. కానీ ఓటున్న ప్రజలే మాకు కావాలి ఎన్నికల్లో. కాబట్టి ఓటున్న ప్రజలకు ఒక పెద్ద విజ్ఞప్తి. మీకు చాలా తెలివి ఉండొచ్చు, ఆలోచించే శక్తి ఉండొచ్చు, కానీ అలానే మీకు కొంచెం అలసత్వం కూడా ఉంటుంది, కొంచెం లొంగిపోయే గుణం కూడా ఉంటుంది. ఇప్పుడున్న రాజకీయాల్లో రాజకీయ నాయకులు మీకు సూటిగా ప్రశ్నించే ప్రశ్నలు ఏంటంటే, ఒకరు ప్రశ్నిస్తారు, మీ ఇంటికి ఏమైనా లాభం జరిగింది అంటే ఓటేయండి అంటారు. అయితే ఇప్పుడు ఓట్లు వేయడానికి మీకు ఇంటికి లాభం జరిగితే వేస్తారా, ఊరికి లాభం చేస్తే వేస్తారా? కొంతమంది నాయకులు ఊరిని ఉద్ధరిస్తారు, రోడ్లు వేస్తారు, అభివృద్ధి చేస్తారు, అవి చేస్తారు, ఇవి చేస్తారు. కొంతమంది ఏంటంటే అన్ని సంక్షేమ పథకాలే, మీరు ఇంటికెళ్ళి బయటకు వెళ్ళక్కల, కాలు బయట పెట్టక్కర్లేదు, అన్నీ మీ ఇంటి దగ్గరే. ఈ రెండు ప్రక్రియల్లో, ఈ రెండు విధాలుగా మీకు సేవలు ఇంతవరకు అందుతూనే ఉన్నాయి. అనేక నాయకులు వచ్చారు, వెళ్ళారు. ఈ విధంగా వాళ్ళ యొక్క పథకాల ప్రకారం కొంతమంది మీకు అన్ని సంక్షేమ పథకాలు ఇంటికి అందించి, కాలు బయట పెట్టకుండా అందించి మీ ఇంటికి లాభం జరిగింది. కొంతమంది మీకు రోడ్లు వేసాం, ట్యాంకులు వేసాం, ప్రాజెక్టులు కట్టాం, అవి కట్టాం, అభివృద్ధి చేసామని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అసలు మనకు కావాల్సింది అభివృద్ధి, సంక్షేమ పథకాలా, లేక ఏంటి? సంక్షేమ పథకాలు మనని బద్దగస్తుల కింద తయారు చేస్తున్నాయా? అభివృద్ధి పథకాలు మనకి గుర్తింపు తెస్తున్నాయా? మన ఊరికి గుర్తింపు తెస్తున్నాయా? అసలు మనకి కావాల్సింది ఎవరు? రెండో విషయం, గెలుపులో ఎన్నో రాజకీయ నాయకులు ఎంతోమంది విచ్చలవిడిగా డబ్బులు పెడుతున్నారు. గెలవక ముందర వాళ్ళకు ఉండేటువంటి ఆర్థిక స్తోమత వేరు, గెలిచిన తర్వాత కోట్లలో వాళ్ళకు ఉండేటువంటి ఖాతాలు వేరు. మనం చూస్తూనే ఉన్నాం, కోట్లు సంపాదించిన వాళ్ళు ఈనాడు ఎక్కడ కూర్చున్నారు అనేది. కాబట్టి ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే, మీకు అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి, కానీ ఏదైనా చాలా కష్టంగా ఉంటుంది. ఒకటేసారి మీకు 100 కిలోలు అన్నం పెడితే ఎలా ఉంటుందో, మీకు సంక్షేమం ఒకటే ఉంటే అలానే ఉంటుంది అని చెప్పి అభివృద్ధి లేకపోతే ఎలాగా? కాబట్టి అభివృద్ధి, సంక్షేమము అన్ని కలిపి ఇచ్చేటువంటి నాయకుడిని ఎన్నుకుంటే మన జీవితాలు ఏమైనా ముందుకెళ్ళి బాగుపడతాయని ఒక క్షణం మీరు ఆలోచించండి. ఇది ఆలోచించి వచ్చే ఎన్నికల్లో మే 13 తారీఖుని మీ యొక్క ఓటు హక్కుని మీరు ఎలా వినియోగించుకున్నా సరే, కానీ తిరిగి కర్మ అనుభవించేది మనమే. కాబట్టి అది ఆలోచించుకొని మీ ఓటు వినియోగించుకోవాలని చెప్పేసి ఒక ప్రజల్లో ఒక ప్రజగా, ఒక వ్యక్తిగా నేను మిమ్మల్ని ఆలోచించమని కోరుచున్నాను. జై హింద్.